నర్సరావుపేట మండలం మిక్కుర్తిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చదలవాడ లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్ బాలాజీరావు, ఎమ్మెల్యే అరవిందబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసిన పెన్షన్ లబ్ధిదారు మళ్ళీ 3000 పెంచి చంద్రబాబు నాయుడు గారు 6000 ఇవ్వడం జరిగింది. మన కుటుంబాలకు అండగా ఉండటానికి ఎన్టీఆర్ భరోసా దానివల్ల మరి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా బాబు గారు కృతజ్ఞతలు తెలియజేయండి. నమస్కారం తెలియజేయండి. అదేవిధంగా దీనికి కలెక్టర్ ఆదేశాలు గారు రావడం జరిగింది. కొంచెం సార్ ఒకసారి సార్ అతను కొద్ది కింద పెట్టండి సార్, కొద్ది కింద పెట్టండి సార్. ఓకే సార్, ఒకసారి ఇలా అంతే ఉన్నాడు, అంతే ఉన్నాడు సార్. ఓకే సార్. బాగున్నారా? రండి. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది తెలుసమ్మా? చేస్తూ మరి వాళ్ళ జూలై 1 మరి వాళ్ళు చాలా ముఖ్యమైన రోజు డాక్టర్స్ డే. మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్స్ సెలబ్రేట్ జరుపుకుంటున్నాము. మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ కూడా డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే ఒక డాక్టర్గా నాకు చాలా గర్వంగా ఉంది. మరి నర్సరావుపేట పట్టణానికి ఎమ్మెల్యే అయిన తర్వాత జూలై 1న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తూ అయితే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా మనం వెనకబడిపోయామో పింఛన్ కార్యక్రమంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 రూపాయల పింఛన్ని 3000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 3000 రూపాయలని 4000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగింది పెంచి. అదేవిధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి 3000 6000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండటానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 68 లక్షల మందికి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద భారం ఉన్న, ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం